ఈరోజు ప్రశ్న ఏంటంటే, సాతాను బైపాస్ చేసి వచ్చినప్పుడు అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము పక్కన ఉన్నాడా లేదా? ఆదాము సాతాను వచ్చి అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము పక్కనే ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం రండి. ఒక పెద్ద అద్భుతమైన ప్రూఫ్ ఉంది బైబిల్లో. స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు, ఇప్పుడు ఆమె తింటూ తనతో పాటు భర్తకి ఇచ్చి, ఇప్పుడు భర్త ఎక్కడ ఉన్నాడు? దాని పెద్ద లాజిక్ అవసరం లేదు. ఎక్కడ ఉన్నాడండి? భర్త పక్కనే ఉన్నాడు. ఇంగ్లీష్లో చాలా క్లియర్ రాస్తుంది. షీ డిడ్ ఈట్ అండ్ గేవ్ ఆల్సో అన్ టు హర్ హస్బెండ్ విత్ హర్. పక్కనే ఉన్న భర్తకి ఏం చేసిందంట? పక్కనే ఉన్న భర్తకి ఏం చేసింది? ఇచ్చిపెట్టింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, భర్త ఏం చేస్తున్నాడు పక్కన? నేను అడుగుతున్నా, సాతాను వచ్చి అవ్వతో మాట్లాడుతుంటే భర్త ఏం చేస్తున్నాడు? ఓ ఆదామా ఎక్కడ దాక్కున్నావు అనే క్వశ్చన్ ఎవరికి ఇది? అట్లాంటి ఆదాములకే. పక్కనే ఉన్నాడంట. మళ్ళీ ఎక్కడున్నాడండి? పక్కనే ఉన్నాడు. బైబిల్ చదివిస్తుంది, ఆమె తినేట పక్కనే ఉన్న తన భర్తకు ఇచ్చిందట. ఆదాము లేని టైంలో చూసి వాత వేశాడు, కాటేశాడు. ఇవన్నీ కథలు అల్లొద్దండి దయచేసి. డోంట్ కుక్ స్టోరీస్. ఆదికాండంలోనే స్టోరీలు కలిగేస్తే ఎట్లా? పక్కనే ఉన్నాడు, మరి ఏం చేస్తున్నాడు ఆ భర్త? దయచేసి జాగ్రత్త వినండి. హీఈస్ దేర్ బట్ హీ సైలెంట్. హీఈస్ దేర్ బట్ హీఈస్ డిస్ట్రాక్టెడ్. హీఈస్ దేర్ బట్ హీఈస్ పాసివ్. హీఈస్ దేర్ బట్ హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. ఉన్నాడు కానీ బాధ్యత తీసుకోవట్లేదు. ఉన్నాడు కానీ భరించట్లేదు. ఉన్నాడు కానీ పట్టించుకోవట్లేదు. ఉన్నాడు కానీ పరధ్యానం ఉండొచ్చు బహుశా. హీఈస్ దేర్ బట్ హీఈస్ నాట్ స్పీకింగ్. హీఈస్ దేర్ బట్ హీఈస్ నాట్ స్టాండింగ్.